హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కీర్తి ప్రియా ప్రదీప్ని. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నేను మా ఆయన అయితే సరదాగా లంచ్ అయితే తింటున్నామండి. మాదైతే బీన్స్ ఫ్రై ఈరోజు, ఇంకా పెరుగు, చింతకాయ పచ్చడి ఉంది. చాలండి. మా ఆయన అది చెయ్యి ఇది చెయ్యని అయితే అనడండి. నా మీద ఎంత ప్రేమ ఉంటే రోజు తిడుతున్నాడండి, టైంకి తినట్లేదు అని. ఫస్ట్ తినమంటున్నాడు, హెల్త్ పాడయిద్దని. ఎంత ప్రేమ చూడండి మా ఆయనకి నేనంటే. ప్రేమ ఉంది, కోపం కూడా ఉందండి. కొంచెం కాదు, చాలా ఉంటుంది కోపం మనిషికి. కాకపోతే వర్క్ టెన్షన్ అండి కోపం. నాకు ఉంటుంది ఆ టైంలో. కోపపడ్డప్పుడు ప్రతి ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్కి చిన్నవి అయితే ఉంటాయండి గొడవలు. సర్దుకుపోతాం మేమిద్దరం అయితే కోపం వచ్చినప్పుడు అయితే కంట్రోల్ చేసుకోలేమండి. అది దేవుడి దయ, శివయ్య దయ. ఓ హాయ్ చెప్పు ఫస్ట్ ఫ్రెండ్స్కి. సోదే మాట్లాడితే ఎలా అవుతుంది? సరదాగా మాట్లాడుకుంటున్నాంగా, రికార్డ్ అవుతుందని. మా ఆయన చూడండి, అంటే రికార్డ్ అవుతుందని నటించాలా అండి? చెప్పండి. ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఉండాలి కదండి. ఓన్ బిహేవియరే కరెక్ట్ అండి, నటించడం కాదు. మా ఆయనకి కోపం వచ్చినప్పుడు, మా ఆయన నేను శెట్టి గారండి. మా ఆయన శెట్టి గారి, నేను నాయుడు అండి. మాదైతే లవ్ మ్యారేజ్. మా ఆయనకు కోపం వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోలేడు. ఆ టైంలో మనం కూడా నేను నాయుడు, నీ ఎవ్వ తగ్గేదేలా అంటాం. కాకపోతే లాస్ట్కి వచ్చేలేకే అయితే ఇద్దరం తగ్గుతామండి. ఎవరి కోసం? పిల్లల కోసం. చూడండి, రెడీగా చెప్తున్నాడు. అంటే నా కోసం తగ్గవా నువ్వు? అంతా నటన. ఫస్ట్ అయితే నా మీదే ఉంటుంది, నేను అలిగితే కూడా తట్టుకోలేడు. చూడండి మా ఆయన నీకోసం కాదు పిల్లల కోసం అంటున్నాడు. అంటే నా కోసం అని చెప్తే దీనికి నెత్తి మీద కళ్ళు వస్తాయి, ఇది కంట్రోల్లో ఉండదు అని మా ఆయన ఫీలింగ్. అవును, మా ఆయన్ని చూసుకొని నాకు నెత్తి మీదే ఉంటాయండి కళ్ళు. మా ఆయనే నా ధైర్యం, మా ఆయనే నా సంతోషం. నేనేం చెప్తున్నానంటే, ప్రతి వైఫ్ అండ్ హస్బెండ్కి చిన్న గొడవలు అయితే ఉంటాయండి. అవి పిల్లల కోసమే కాదు, ఒకరిపై ఒకరికి ప్రేమ అయితే ఉంటుంది. సర్దుకుపోతాం అంతే. ఇంకేంటి ఫ్రెండ్స్, అందరూ లంచ్ అయితే చేశారా? సరదాగా అప్పుడప్పుడు ఇలా నవ్వుకోండి. ఎప్పుడు చీటికి మాటికి ముచ్చు మొహాలు వేసుకొని కూర్చోవద్దు. మా ఆయన అయితే చూడండి చాలా మంచోడండి దేవుడి విషయంలో. ఈరోజు అయితే నాకైతే చిన్న హెల్ప్ అయితే చేశారండి. దేవుడి దగ్గర నేను పెట్టుకున్న పూలు అలంకరించుకున్నాను కదా, అవన్నీ ఎండిపోతే పాపం నా బాధ చూడలేక అవన్నీ తీసి పక్కకి పెట్టారండి. చిన్న హెల్ప్ అయితే చేశారు. దేవుడి విషయంలో చేస్తారండి, ఇంకే హెల్ప్ చెయ్యరు. కానీ చూడండి మా ఆయన బొట్టు పెట్టుకున్నాడు కదా, అది కూడా నైట్ దాకా కూడా ఉంటుందండి నుదుటి మీద, తుడుపుకోరు. దైవభక్తి ఎక్కువ మా ఆయనకి, కోపం ఉన్నా కానీ. ఓకే అండి, కింద ట్రావెల్స్ ఆఫీస్లో అయితే కస్టమర్స్ వచ్చున్నారంట బాడుగ కోసం. మా ఆయన అయితే వెళ్తున్నారు. బాయ్ చెప్పు మా ఫ్రెండ్స్కి. అదో బాయ్ చెప్పారు. ఇంకా ఫ్రెండ్స్, భగవంతుడిచ్చేది చిన్న జీవితం అండి. దాన్ని కొంచెం ఎంజాయ్ చేయండి, కొంచెం అయితే తట్టుకోండి కష్టాలు వచ్చినా. ఎందుకంటే పిల్లలైతే బాగా స్ట్రగుల్ అవుతారండి. మనల్ని నమ్మి వస్తారు కదా వాళ్ళు, పాపం మనదంతా వేసి వాళ్ళ మీద రుద్దకూడదు కదా. ఇప్పుడైతే ఒక చిన్న పాట పాడతాను. ఒక్కడై రావడం, ఒక్కడై పోవడం, నడుమై నాటకం విధిలీలా, వెంటయే బంధము రక్త సంబంధము, తోడుగా రాదుగా తుదివేళ,
మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి ఖాయమని నీ బరువు నీ పరువు మోసేది ఆ నలుగురు ఆ నలుగురు. ఈ పాట ఎందుకు పాడానంటే ఫ్రెండ్స్, చెప్పా కదా, ఉండేది చిన్న జీవితం, దాంట్లో చికాకులు పకాకులు నేనా సరదాగా కూడా ఉండాలి కదా. అందరికీ ఉంటాయండి ఇళ్ళల్లో చిన్న చిన్న సమస్యలు, వాటిని తట్టుకోవాలి, ఎందుకంటే పిల్లల్ని కంటాం కాబట్టి. ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతులు, లంచ్ చేశారా? మేము ఆ కూర ఈ కూర అనుకోమండి, మా ఆయన అయితే పెద్దగా ప్రెజర్ అయితే పెట్టడు. ఇదండి బీన్స్ కర్రీ చేశాను, పెరుగుంది, చింతకాయ పచ్చడి వేసుకొని సరదాగా అయితే తినేశారు, వెళ్ళారు. ఇంకా ఇప్పుడు మా పాప మళ్ళీ ఈవినింగ్ వచ్చేలోపు నేనైతే నైట్కి కావాల్సిన కర్రీ అయితే చేసేసేయాలి. వాళ్ళు నైట్కి మాత్రం 2 కర్రీలు కంపల్సరీ కావాలండి. తృప్తిగా తింటేనే నిద్ర పడుతుంది. ఫస్ట్ మనం సంపాదించేది, మగ మనుషులు కష్టపడేది, ఆడవాళ్ళు ఇంట్లో అన్నీ కూడా గబగబా కానిచ్చి కష్టపడేది కూడా ఇదిగోండి ఈ 4 మెతుకులు తినడానికే కదా. అది నైట్ టైం అయితే తృప్తిగా తిని నిద్రపోతేనే పక్క రోజు ఇంకొంచెం ఎనర్జీతో, రేపైతే సండే కదండి, ఈరోజు సాటర్డే, రేపు సండే కదా, పిల్లలు ఇంట్లో ఉంటారు, త్వరగా పడుకొని త్వరగా లేస్తే సరదాగా అయితే గడపచ్చు. రేపైతే సండే రోజు మా ఫ్రెండ్స్తో, మా చిట్టి తల్లి, మా బంగారం, నా కొడుకున్నాడు కదా, వాళ్ళతో సరదాగా అయితే గడుపుతూ నేనైతే వీడియో అయితే పెడతానండి. మా వాడైతే ఫుల్ ప్లానింగ్లో ఉన్నాడు, మమ్మీ హోమ్ టూర్ పెట్టు మమ్మీ అన్నాడు. అది కూడా ఆయన వీడియో తీస్తాడంట, నేను పెట్టాలంట, పెడతానండి కంపల్సరీ రేపైతే. ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతులు, భోంచేశారా అందరూ లంచ్? ఓకే ఫ్రెండ్స్, మా వీడియోస్ చూస్తున్నారా? నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ని అయితే ఓపెన్ చేశానండి. మీ అందరి సపోర్ట్ ఉంటేనే కదా నేనైతే ముందుకెళ్ళగలను. ప్లీజ్ అండి, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా కొంచెం కొట్టండి, ఆల్ లింక్ కూడా క్లిక్ చేయండి, ఆల్ వీడియోస్ వచ్చేలాగా మీ సపోర్ట్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నాకైతే ఆకలి వేసేస్తుంది బాగా, ఇంకా తినేసేయాలి. ప్లేట్లో పెట్టుకొని 10 నిమిషాలు అవుతుంది, ఇంకా తినలేదు. బాయ్ ఫ్రెండ్స్.